పద్మనాభుడిగా పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభంకి కాపులతో పనేంటని ప్రశ్నించారు కాపు సంక్షేమ సంఘం నేతలు. సంఘం అధ్యక్షుడు గోకాడ రాంబాబు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ముద్రగడకు వ్యతిరేకంగా కాపు నేతలు ఆందోళన చేశారు. ముద్రగడకు కాపులతో బంధం పేరు మార్చుకున్నప్పుడే తెగిపోయిందన్నారు. మరోసారి కాపు అనే మాట ముద్రగడ నోటి నుండి వస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాపు కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తే మీ ఇంటి కరెంటు బిల్లు ఎక్కువైనప్పుడు నిరాహార దీక్ష చేసిన మీరు ప్రజలపై విద్యుత్ భారం మోపినప్పుడు పద్మనాభరెడ్డి గారు మీరు ఎందుకని ఉద్యమం చేయలేదు? కేవలం చంద్రబాబు టైంలోనే కాపు కార్పొరేషన్ ఏర్పరిచి లోన్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీసేస్తే పద్మనాభరెడ్డి గారు మీరు ఎందుకని స్పందించలేదు? చంద్రబాబు టైంలో కాపు కార్పొరేషన్ వేసి విద్యా దీవెన పథకం అమలు చేసిన జగన్ తీసేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో విదేశీ విద్యా దీవెన కాపులకు లోన్లు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగన్ తీసేస్తే ఈడబ్ల్యూఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జగన్ తీసేసినప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నాడు. మొదటి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత కాపు రిజర్వేషన్ల గురించి పవన్ కళ్యాణ్ గారి మీద పోస్ట్ పెట్టారు. స్పెషల్ స్టాటస్ కోసం పోస్ట్ పెట్టారు. మీరు రెడ్డిగా మారిపోయిన తర్వాత మా కాపు రిజర్వేషన్లతో మీకు పనేంటి? తర్వాత అన్ని రకాలుగా ఓడిపోయి మూలలు కూర్చోకుండా ఇవాళ కూడా మళ్ళీ మీరు స్పెషల్ స్టాటస్ అడగడం అని అర్థం ఏంటి? ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మీరు ఎందుకని అడగలేదు స్పెషల్ స్టాటస్? ఈ 5 ఏళ్ళు కాపు రిజర్వేషన్లు ఎందుకని అడగలేదు? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాత్రం ఇవన్నీ మీకు గుర్తుకొచ్చాయా? అందుకని మీ మాట ఎవరైనా విన్నారంటే 2014, 2019, 2024లో ఏ పార్టీ వాళ్ళు ఇతనికి సీట్ ఇవ్వలేదు అంటే దీని అర్థం ఏంటి? నీ స్థాయి ఏంటి? పోనీ నీ దేశం అంతా తిరిగే జగన్ గెలిపించాలనుకున్నావు. నీ కిర్లంపూడిలో 5,000 మెజార్టీ నెహ్రూ గారికి ఇచ్చారు. అంటే ప్రజల నుంచి నువ్వు పూర్తిగా దూరం అయిపోయాయి. కాబట్టి ఈ మాటలు అన్ని మానేసి ఇంటి దగ్గర మీరు కూర్చుంటే మేలు అనేది మా ఉద్దేశం. అది చెప్పదలుచుకుని గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత మా కాపు రిజర్వేషన్లు మీకు పనేంటి?